హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము త్రికోటేశ్వరం వెళ్తామట. అదేనండి కోటప్ప కొండ. కాకులు వాలని కొండ అంట. ఒకసారి మనం గూడా వెళ్లి చూసేద్దామా? మేమైతే చీరాల నుంచి కోటప్ప కొండకి బండిలో అయితే వెళ్తున్నామండి. అయితే కోటప్ప కొండకైతే వచ్చేసాము. బండి మీద పైకెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు వ్యూస్ చాలా బావుంటాయండి. మీరు అక్కడక్కడ ఆగి ఫోటోస్ తీసుకోవచ్చు. మేము లంచ్ కూడా ప్యాక్ చేసుకెళ్ళిపోయామన్నట్టు. అక్కడ పార్క్ ఉంది. అక్కడే తిందామని. ఒకసారి వ్యూస్ అన్నీ చూసేయండి. తప్పకుండాది చరిత్ర ఉంది కదా! అది డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూసేయండి. యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వెళ్ళి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతాడు. అందుకు మహాదేవుడు ఇలా బదులిస్తూ త్రికుటాచలం వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుతారు. ఆ ప్రదేశమే కోటప్ప కొండగా పిలువబడుతుంది. కోటప్ప కొండని ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలుగా కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా పిలుస్తారు. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తిగా స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్ళి త్రికోటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంటాయి వ్యూస్. ఒకసారి మీరు కూడా చూసేయండి. లోపల స్వామివారు అయితే ఇలా ఉంటారండి. నేను లాస్ట్ టైము చిన్న గంజం చేశాను కదా ప్రభలని. ఇక్కడ కోటప్ప కొండలో అయితే ఇంకా గ్రాండ్‌గా ఇంకా పెద్దవి చేస్తారు. అదైతే ఇదనమాట. ఇక్కడైతే చూడండి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. పైన అయితే పెద్ద పుట్ట ఉందండి. అక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకుందాం. అప్పట్లో చాలా పెద్ద పుట్ట అంటండి. ఇప్పుడు ఏమీ లేదు. అదంతా కరిగిపోయింది. ఇక్కడైతే చూసారా చిన్న చిన్న హాల్స్ అన్నమాట. ఇక్కడ శివలింగాలు ఉంటాయి. ఇక్కడ మనం నామకరణం, అక్షరాభ్యాసం అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అన్నప్రాసన కూడా చేస్తుంటారు కొంతమంది ఇక్కడ. పైనుంచి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి చూసేయండి ఒకసారి.
కింద ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ ఉంటదండి. అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని, మేమైతే పార్క్‌కయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఎలా ఉంటదో అక్కడ కూడా చెప్తాను మీకు డీటెయిల్స్ అంతా మరి. ఇక్కడ ఫుడ్డంతా ఏం దొరకదండి. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ మేమైతే ఇదండి జూకయితే వచ్చేసామనమాట. పార్క్‌కనమాట. చిన్నదే. కాపోతే చాలా పక్షులైతే ఉన్నాయి. చాలా జంతువులైతే ఉన్నాయి. ఒకసారి మీరు గూడా చూసేయండి. ఇక్కడ ఇవి అక్కడక్కడ ఇలా పార్క్‌లో వ్యూ పాయింట్స్ ఉంటాయండి. మేమైతే ఇక్కడ లంచ్ చేసామనమాట. పైనుంచి చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో. అద్దండి విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వ్యూస్ అయితే చాలా బావుంటాయండి. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడైతే లంచ్ చేసాం మేము. తర్వాత మళ్ళీ మిగతాయన్నీ చూసుకొని బయలుదేరిపోయామనమాట. సాయంత్రం అయిపోయింది. అవి కూడా చూసేయండి ఒకసారి. వ్యూస్ అయితే అద్దరిపోయాయి అసలు. పైనుంచి చూస్తుంటే చాలా బాగుందసలు.